హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. దట్ టు 14th of February 2023. సో కంప్లీట్గా మీరు యూపీఎస్సి ఐఏఎస్ డ్రీమ్లతో ప్రిపేర్ అవుతున్నారంటే మీకోసం యూస్ అయ్యే విధంగా రెగ్యులర్గా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మన ఛానల్ ద్వారా మీకు కంప్లీట్గా అనేది అందిస్తూ ఉన్నాము. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో అలాగే వీడియో అనేది సో చివరి వరకు చూసారంటే కొన్ని క్విజ్ ఉంటుంది, సో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సో అలాగే డీటెయిల్ డిస్కషన్స్ ఉంటుంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లెవెల్ డిస్కషన్ ఉంటుంది, మెయిన్స్ లెవెల్ డిస్కషన్ ఉంటుంది. సో కైండ్లీ డోంట్ మిస్ ద కంటెంట్. సో అలాగే గైస్, లెట్స్ హ్యావ్ ఎ ప్రివ్యూ ఆఫ్ ద కోర్సెస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటున్న, సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందుబాటులో ఉంటున్న కోర్సెస్ గురించి ఒక ఓవర్వ్యూ చూద్దాము. సో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. సో డైలీ 9 PM డైలీ మీకు వచ్చేసి ఎంసీక్యూస్ ద్వారా, ఓకేనా, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ద్వారా, పీవైక్యూస్ ద్వారా మనకి కరెంట్ అఫైర్స్ అంతా కూడా డీటెయిల్ స్టడీ అనేది చేస్తాను. సో మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అయ్యే విధంగా ఇంకా 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 ఎక్సలెంట్ మెథడ్స్లో మనం ఫాలో అవుతూ కోర్సును నేర్చుకుంటుంటాం. సో అలాగే చూడండి, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో సేమ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ చూస్తూ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా 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 ఈజీ చేసే విధంగా మనం ఎఫిషియెంట్గా అనేది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ ద్వారా అందిస్తూ ఉంటాము. సో ఆ కోర్స్కైనా ఫీ అనేది మీకు 5,000 రూపీస్ పే చేశారంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు కోర్స్ అనేది పొందవచ్చు. సో ఈ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 28th February వరకు ఉంటుంది. సో కైండ్లీ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం యూజ్ చేసుకోగలరు. అలాగే సార్ నాకు సింగిల్ సార్ కోర్స్ ఇలా అలా వద్దు సార్, కంప్లీట్ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రిపరేషన్స్కి యూస్ అయ్యే విధంగా యూపీఎస్సీ కంప్లీట్ కోర్స్ కావాలి అని కలలుగంటున్నారా? సో మీరు కావాలని కోరుకుంటున్నారా? సో ప్లాట్ఫామ్స్ కోసం వెతుకుతున్నారా? సో మీకైనా రైట్ ప్లాట్ఫామ్, రైట్ సబ్జెక్ట్, ఆల్సో ద బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీ ముందు అవైలబుల్లో ఉందండి. ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో 65,000 రూపీస్ కాస్ట్ చేసే ఈ కోర్స్ అనేది మీకు జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 48,000కి అందుబాటులో చేస్తున్నాం. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే, 28th February వరకు అందుబాటులో ఉంటుంది. సో త్వరగా కోర్స్ అనేది పొందగలరు. ఈ కోర్సులో ఏమొస్తుంది అనుకుంటున్నారా? ప్రతి ఒక్క యూపీఎస్సీ సిలబస్ కవర్ అవుతున్న ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టాండర్డ్లో కంప్లీట్ సిలబస్ కవర్ అవుతున్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ డీటెయిల్డ్ స్టడీ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ విత్ ద బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ. ప్లస్ ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మీకు ఆర్గనైజ్డ్ మెథడ్లో ఉంటుంది. కంప్లీట్ హ్యాండ్ రిటర్న్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ స్లైడ్స్తో కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే మీకు బెస్ట్ ఎవర్ క్వాలిటీ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బెస్ట్ ఎవర్ క్వాలిటీ యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపరేషన్కైనా సబ్జెక్ట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఫుల్ అండ్ సబ్జెక్ట్ కవరేజ్ అనేది మన యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద్వారా, అది లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి కోర్స్ తీసుకున్నారు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దర్ ఇస్ నో ఆప్షన్ ఆఫ్ సెట్టింగ్ బ్యాక్, జస్ట్ మూవ్ ఫార్వర్డ్ అన్నటువంటి క్వాలిటీతో మన కోర్స్ అనేది ఉంటుంది. తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్. సార్ నాకు క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే అర్థమవుతుంది సార్, రెగ్యులర్ నోట్స్ మేకింగ్, క్లాస్ ఇంటరాక్షన్ అన్నీ కలిగిన మన ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది వైజాగ్ మరియు హైదరాబాద్ 2 ప్రాంతాల్లో కూడా అవైలబుల్లో ఉంది. సో వైజాగ్లో నేనే హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. మనకి మీరు వైజాగ్ స్టూడెంట్స్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంది. హైదరాబాద్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. 3 days ఫ్రీగా క్లాస్ వినండి, ఆ క్లాస్ స్టాండర్డ్ తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. తర్వాత నచ్చితే మీరు 58,000కే మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీకోసం ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో లో కాస్ట్కి మనం క్వాలిటీతో డీటెయిల్డ్ స్టడీతో మీ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా అందిస్తున్నాం. నెక్స్ట్ ఆప్షనల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కష్టమైన విషయం, కానీ అలాంటి ఒక కష్టమైన విషయాన్ని మీకు ఇంకా ఈజీ చేసే విధంగా 5 ఆప్షనల్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో 22,000 కాస్ట్కి, అలాగే అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం. పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ మన వద్ద అవైలబిలిటీలో ఉంటున్న ఆప్షనల్స్. సో కైండ్లీ ఇవి కూడా మీరు ప్రిపరేషన్కి యూస్ అయ్యే విధంగా యూటిలైజ్ చేసుకోగలరు. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మన యొక్క ఛానల్లో, సో మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో కంప్లీట్ 6th నుంచి 12th వరకు ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్. ఎవరైతే సార్ ఐఏఎస్ ఎలా స్టార్ట్ చేయాలి సార్ అనుకుంటున్న వారందరికీ కూడా బెస్ట్ ఎవర్ సమాధానం ఈ కోర్సేనండి. 10,000 రూపీస్ కాస్ట్కి మీ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్.
ఇంకేమైనా డౌట్స్ అండ్ క్వైరీస్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత మీ ప్రిపరేషన్ అనేది పొందవచ్చు. ఏదైనా సరే మీ యొక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి యూ జస్ట్ విజిట్ ద ఫ్రీ డెమో క్లాసెస్, దెన్ డిసైడ్ విచ్ యూ గుణ చూస్. ఓకే గైస్, ఎప్పట్లాగే మన క్లాస్ అనేది ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ మోటివేషనల్ కోట్తో మనం స్టార్ట్ చేస్తాం. డిఫరెంట్ ఐస్ సీ డిఫరెంట్ థింగ్స్. అన్న మీరు ఒకటి సాధించాలని ప్రయత్నం చేస్తుంటారు, మీరు ఒక కళతో మీరు ముందుకు కొనసాగాలనుకుంటారు. సో ఒక్కసారి మనం ఫ్రెండ్స్ అంతా కూడా ఆకాశంలో మబ్బులను కానీ ఆకాశంలో చుక్కలను చూస్తున్నామంటే అందరికీ ఒకేలా కనిపించదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక థాట్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నం కానీ ఏదో ఒక టాలెంట్ అనేది డిఫరెన్షియల్గా ఉంటుంది. సో వారి లైఫ్ని వారి ఫ్యూచర్ని అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు. సో ఎవరో ఒకరు ఓడిపోయారు, ఎవరో ఒకరు గెలవలేదు, ఎవరో ఒకరు కష్టపడ్డారు అనే ఒక విషయాన్ని మీ బ్రెయిన్లో ఎత్తుకొని అలా ప్రెషరైజ్ చేసుకోకుండా పక్కన వాళ్ళతో కంపారిటివ్ కాకుండా ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ విషన్, ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో అందువల్ల మీ లైఫ్ని మీ ఫ్యూచర్ని మీరు డిఫరెంట్గా చూస్తారు. సో కైండ్లీ స్టిక్ ఆన్ టు యువర్ వ్యూస్. ఓకేనా? సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం తగ్గించుకోండి. మీ ప్రయత్నంలో మీ యొక్క పనిలో మీరు ఇంకా ఎక్కువ శ్రద్ధను చూపించారు అంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు లైన్. ఓకే, దర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అహెడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు ఈ ఆర్టికల్ మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం, జియో సైన్సెస్ కమ్యూనిటీ కాల్స్ ఫర్ అ బ్రాడ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ టు పవర్ హెరిటేజ్ బిల్. సో ఇది ఒక బిల్కి సంబంధితమైనది. సో ఆ బిల్కి రిలేటెడ్, అలాగే జియో సైన్సెస్ అంటే ఈ టాపిక్ అనేది మీకు జాగ్రఫీ రిలేటెడ్, పాలిటీ రిలేటెడ్, జియో పొలిటికల్ ఎలిమెంట్స్ కలిగిన ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ ఆర్టికల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, మనం ఏం చదవాలి అనేది ఒక ఓవర్వ్యూగా డీటెయిల్డ్ స్టడీ అనేది చూద్దాం. నన్న తెలుగు రాష్ట్రాల్లో, ఓకే, ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఎవర్ క్వాలిటీతో సో మనం హిందూ అనాలిసిస్ అనేది అందిస్తూ ఉన్నాం. సో మీ తరపు నుంచి సో వీడియో చూసిన తర్వాత మీ యొక్క బ్యూటిఫుల్ అండ్ వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఒక టైం స్పెండ్ చేయండి. తర్వాత మీకు ఇస్తున్న క్వశ్చన్స్కి అనేది ఆన్సర్స్ అనేది స్పెండ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో స్టూడెంట్స్, సో ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్లో డబల్ ఎండెడ్ అప్రోచ్ ఉండడం వల్ల ఇది మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో ఇంపార్టెంట్. ఎలాగంటే ఫస్ట్ ఆ బిల్ గురించి తెలుసుకున్నారంటే ఉన్న ఫ్యాక్ట్స్ అంతా కూడా మీకు ప్రిలిమ్స్లో ఎక్కువగా యూస్ అవుతుంది. తరువాత డబల్ వ్యూ ఉందన్న, అంటే డబల్ వ్యూ అంటే ఏంటి, కొంతమంది ఎక్స్పర్ట్స్ అనేది కొంతవరకు ఈ బిల్ని అపోజ్ చేస్తున్నారు, నెగటివ్ కమెంట్స్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఆ డబల్ వ్యూ ఉండడం వల్ల ఆ డబల్ వ్యూ ఏముందో మనం తెలుసుకున్నాము అంటే అది మీకు మెయిన్స్లో అనేది యూస్ అవుతుంది. సో ఈ ఆర్టికల్లో నేను డబుల్ ప్రాస్పెక్టివ్ రెండు కూడా నేను మీకు వివరంగా అనేది అందిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ పేరు ఏంటి, ఆ బిల్లు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. సో ఆ బిల్లు రావడానికి ఒకటి కారణం గుర్తుపెట్టుకోండి, యునెస్కో. ఓకేనా, యునెస్కో తరపు నుంచి ఒక కన్వెన్షన్ అనేది మన ఇండియా కూడా సిగ్నటరీ అయిందండి. అంటే యునెస్కో కన్వెన్షన్ ప్రకారం, ఓకేనా, సో యునెస్కో కన్వెన్షన్లో మన ఇండియా కూడా భాగస్వామ్యమే. అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఆర్గనైజేషన్స్ ఏవైనా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరచాలనుకున్నారు అనుకుంటే వాటికి మనం సిగ్నటరీ అయినప్పుడు వాటికి సంబంధితమైన లీగల్ ప్రొవిజన్స్ అనేది మనం చేయాలి. సో యునెస్కో కన్వెన్షన్లో ఏం చెప్పారు, దేన్ని మనం ఇండియా చేయాలనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో కన్వెన్షన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న, ఓకేనా, వరల్డ్ కల్చరల్, ఓకేనా, ప్రపంచంలో ఉంటున్న వరల్డ్ కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ అంటే చాలా వరకు పురాతనమైన మనకి హిస్టారికల్గా కూడా ఇంపార్టెంట్ అయిన ప్రాంతాల్లో ముఖ్యంగా వారు ఏం తెలిపారు అంటే పర్టికులర్గా ఏంటంటే జియో హెరిటేజ్. సో వారు తెలిపింది అంటే పర్టికులర్గా ఏంటంటే జియో హెరిటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో వారు అందులో జియో హెరిటేజ్ అంటారు. జియో హెరిటేజ్ అంటే ఏంటి, సో జాగ్రఫికల్గా ఏదైనా ఒక ప్రాంతం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నట్టు, ఓకేనా, అలాంటి సో కాల్డ్ ప్లేసెస్ జియో హెరిటేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి. సో వాటిని కాపాడడానికి మనకి చట్టం కావాలి. చట్టం అంటే ఏంటి, లెజిస్లేషన్. సో లెజిస్లేషన్ అనేది మనం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యునెస్కో కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే సో మనకి ఏదైనా కానీ ప్రపంచంలో ఉన్న కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ సైట్స్ని కాపాడడానికి అన్ని దేశాలు యునెస్కో కన్వెన్షన్ సైన్ చేసిన వాళ్ళు చట్టం అనేది రూపొందించాలి. సో అంటే ఆ జియో హెరిటేజ్ అంటాం వాటిని. సో వాటిని సంరక్షించడానికి మన ఇండియాలో కూడా ఒక లా అనేది కావాలి. సో అలాంటి లాని తేవడం కోసం గవర్నమెంట్ అనేది, ఓకేనా, సో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది, ఓకేనా, సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేశారు అంటే ఒక పక్కా ప్లాన్తో, అది కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ద్వారానే. సో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ చూశారు అంటే అక్కడ మీకు దీనికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కొన్ని చెప్పాను. మేజర్ మినరల్స్,
మైనర్ మినరల్స్ అనేవి ఏంటో కూడా మీకు చెప్పున్నాను. సో అవి కూడా మినరల్స్ మైనింగ్ సెక్టార్కి రిలేటెడ్ కంటెంటే. సో అంటే ఇదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ద్వారా ఒక డ్రాఫ్ట్ బిల్ అనేది తేవడం జరిగింది. డ్రాఫ్ట్ బిల్ అంటే ఏంటి, ఇంకా అమలు పరచలేదు. సో వారు రూపొందించారు, అది ఫర్దర్గా అనేది ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. సో ఈ డ్రాఫ్ట్ బిల్ పేరు ఏంటి అంటే జియో హెరిటేజ్ సైట్స్. సో ఇక్కడ చూడొచ్చు డ్రాఫ్ట్ బిల్ జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలీక్స్. సో ఏమంటాం మనం, జియో హెరిటేజ్, ఓకేనా, జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలీక్స్. జియో రిలీక్స్ అంటే సో రెండు పదాలతో వారు చెప్పారు. సో కాబట్టి ఆ రెండు పదాలు మనకి ఇంపార్టెంట్. ఏంటంటే జియో హెరిటేజ్ అండ్ జియో రిలీక్స్ బిల్ అని అంటారు. దట్ ఈస్ 2022. ఈ బిల్ అనేది మెయిన్, ఈ బిల్ యొక్క నోషన్ ఏంటి, ఈ బిల్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి, సో అంతే. సో ఇప్పుడు సింపుల్ అన్న, ఈ బిల్ని రూపొందించారు. ఈ బిల్తో వచ్చిన సమస్య ఏంటి, ఈ బిల్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్గా అనేది అనౌన్స్ చేయవచ్చు. సో ఈ బిల్ ద్వారా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఒక సైట్ని, ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం ఏంటంటే జియో హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేయొచ్చు. ఎవరికి ఈ అర్హత ఉంది, ఎవరికి ఈ పవర్ ఉంది, జియో హెరిటేజ్ సైట్స్ అనౌన్స్ చేయడానికైనా పవర్ అనేది సో ఎవరికి ఉందంటే జియో హెరిటేజ్ సైట్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియో హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రేర్ అండ్ యూనిక్ అంటే సో నార్మల్గా ఉంటున్న ప్రాంతం కాదు, ఒక రేర్గా అరుదుగా ఉంటున్నది, యూనిక్గా అన్నిటితో కామన్ కాకుండా డిఫరెంట్గా ఉన్నది. అవి కూడా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే దట్టు జియోగ్రఫీ రిలేటెడ్ అంటే జియాలజికల్గా ఓకేనా భూభాగంలో ఉంటున్న యూనిక్ వే ఆఫ్ ప్రాంతాలను, అలాగే అరుదుగా ఉంటున్న ప్రాంతాలని, అలాగే ముఖ్యంగా ఏంటంటే వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఉండాలి. ఏంటి జియోమార్ఫాలజికల్ అంటే భూమి భాగం ఎలాగైతే ఫామ్ అవుతూ ఉంటుందో సో అలాంటి వాటిలో యూనిక్ ఫామ్స్ ఏదన్నా ఉన్నాయి అంటే వాటికి రిలేటెడ్ జియోమార్ఫాలజికల్ యూనిక్నెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాని మినరల్స్ ఎంత ఉండొచ్చు, పెట్రోలజీ అంటారు, పాలియంటాలజీ అంటారు, వాటి యొక్క స్టడీస్ అంటారు. సో వీటి మీద ఏవైనా కానీ రేర్ అండ్ యూనిక్గా జియాలజికల్ అండ్ జియోమార్ఫాలజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటున్నవి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిగ్నిఫికెన్స్, సో దీనికి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనేది ఒక 3 నెలల క్రితం వచ్చిందన్న. రెడ్ శాండ్ డెసర్ట్స్ అంటారు. సో వాటిని ఏమంటారంటే రెడ్ శాండీ డెసర్ట్స్ అంటారు. అవన్నీ కూడా జియోగ్రఫికల్గా ఒక యూనిక్ థింగ్. సో అవన్నీ కూడా జియో హెరిటేజ్ సైట్స్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంటుంది. సో అలాంటివి, సో వాటిని జియో హెరిటేజ్ సైట్స్ అంటారు. మరి జియో రిలీక్స్ అంటే ఏంటి, సో వారు ప్రొటెక్ట్ చేసే జియో రిలీక్స్ అంటే ఏంటి. సో రిలీక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అలాగే మనకి ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నవి ఏవైనా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాముఖ్యమైన ప్రాంతాలు, ఓకేనా. రిలీక్స్ అంటే ఒక రకంగా అంటే శిథిలమైన పరిస్థితిలో ఉంటున్నవి, మిగిలి ఉన్నటువంటి, అలాగే ఏంటంటే ఏమైనా మెటీరియల్స్, ఓకేనా, వాటిలో యూనిక్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అందుబాటులో ఉండాలి. యురేనియం కానీ ఇలాంటి జనరల్గా యూనిక్ మినరల్స్ ఉంటాయి చూసుకోండి. అలాంటి మెటీరియల్స్ కలిగి జియాలజికల్గా మనకి యూనిక్నెస్ ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా మనం సంరక్షించాలి, అవునా. అలాంటివి జియాలజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటున్న వాటిని రిలీక్స్ అని అంటారు, లేదంటే జియో రిలీక్స్ అని అంటాము, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నార్మల్వి కాదు. సో వాటికి మనకి ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉండాలి, అలాగే దేశవ్యాప్తంగా కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. ఊరికే చిన్న విషయాలను కూడా కన్సిడర్ చేసుకోరన్నా. సో వాటికి ఖచ్చితంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో అలా ఉంటున్న వాటిని ఏవైనా కానీ దానికి ప్రాముఖ్యత ఉన్నదంటే సో వాటి కోసం ముఖ్యంగా తీసుకున్నామంటే వీటిని మనం జియో రిలీక్స్ అండ్ జియో హెరిటేజ్ అంటాం. సో వీటిని అనౌన్స్ చేయడం వల్ల యూస్ ఏంటి, యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ ప్రొటెక్టింగ్. సో వారు ప్రొటెక్షన్ అనేది అందిస్తారు, అంటే జాగ్రత్తగా కాపాడడం అనేది చేస్తారు. సో ఈ బిల్ ద్వారా ఏంటి జియో హెరిటేజ్ అనౌన్స్ చేశారంటే ప్రొటెక్ట్ చేస్తారు. ప్రొటెక్షన్ దేనికి ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫాసిల్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా డైనోసర్స్ ఇవి చనిపోయి వాటి యొక్క రిమైనింగ్స్ ఉంటాయి చూసారా, అలాంటి ఫాసిల్స్ కానీ, కేవ్స్ కానీ, గుహలు, ఓకేనా, ప్రాచీనమైన గుహలు ఉండొచ్చు, సెడిమెంటరీ రాక్స్ ఉండొచ్చు, ఓకేనా. సో అంటే పురాతనమైన సెడిమెంటరీ రాక్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ ఉంటే కూడా, అలాగే నేచురల్ రాక్స్, ఓకేనా, ఇలాంటివి ఏవైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇంకోటి అద్భుతంగా చెప్తా చూడండి, చంబల్లో బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ అంటారు. సో అది ఒక యూనిక్ టైప్ ఆఫ్ వెరైటీస్. సో ఇలా ఉంటున్న వాటిని వారు అనౌన్స్ చేసి వాటిని కాపాడడం అనేది చేస్తారు. సార్ ఇవంతా మంచిదే కదా, సో అంటే అవి అంతరించిపోకుండా డిటోరియేట్ కాకుండా, ఓకేనా, దాన్ని ఏమంటాం మనం వితౌట్ డిటోరియేషన్ అంటే అవి అలా డ్యామేజ్ కాకుండా మనం జాగ్రత్తగా అనేది కాపాడుకుంటూ రావాలంటే రెడ్ శాండీ డెజర్ట్స్ అనేది తమిళనాడు అండ్ ఒక ఉదాహరణ ఇస్తాను దానికి, ఓకేనా.
రెడ్ శాండీ డెజర్ట్స్ అంటాం, ఓకేనా. రెడ్ శాండీ డెజర్ట్స్ అంటారు. ఇది కరెంట్ అఫైర్స్ 2-3 months బ్యాక్ వచ్చింది. సో వాటి గురించి నేనే మీకు మన ఛానల్లో అనేది అద్భుతమైన వీడియో అనేది చేస్తున్నాను. సో యూ కెన్ విజిట్ దట్. రెడ్ శాండీ డెజర్ట్స్ ముఖ్యంగా ఎక్కడున్నాయంటే వైజాగ్, ఓకేనా. వైజాగ్ మరియు తమిళనాడులో ఉన్నాయి. ఇంకెక్కడ ఏ ప్రాంతంలో కూడా లేదు. సో యూనిక్గా ఉంటున్న వీటిని సంరక్షించుకోవాలి. ఇలా ఉంటున్న ఏవైనా కానీ యూనిక్గా ఉన్నాయి వాటిని సంరక్షించుకోవాలి. ఇక్కడ వరకు ఓకే, సంతోషం. కాకపోతే ఈ బిల్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ తెలిస్తేనే కదా ఎందుకు అపోజ్ చేస్తున్నారో తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీచర్స్. సో ఫీచర్స్ అంటే ఏంటి, అసలు ఆ బిల్లో ఏం చెబుతున్నారు, అసలు జియో హెరిటేజ్ సైట్ అన్నారే కానీ జియో రెలిక్ అన్నారే కానీ ఎవరు దీన్ని అనౌన్స్ చేస్తారో తెలుసా? దట్ హియర్ కమ్స్ యువర్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. సో ఇందులో ఏంటి, యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉందా అంటే లేదు. యూనియన్ గవర్నమెంట్ అనేది సో ఒక సైట్ని సో కాల్డ్ జియో హెరిటేజ్ సైట్గా డిసైడ్ అనేది చేస్తుంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఏ ఆర్గనైజేషన్ దీంతో ముడిపడి ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి యాక్చువల్గా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓకేనా. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ ఆర్గనైజేషనే యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ అనేది డిక్లేర్ చేస్తుంది. సో ఇదేంటి, డిక్లేర్ అనేది చేస్తారు. సో ఏంటి, డిక్లేర్డ్ బై ద జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియానే డిక్లేర్ చేసేది మాత్రమే కాకుండా దాన్ని సంరక్షించడానికి, ప్రిజర్వ్ చేయడానికి, ఆ యొక్క జియో హెరిటేజ్ సైట్ని ప్రిజర్వ్ చేయడానికి, అలాగే మెయింటైన్ చేయడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా వారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఆ ప్రాంతాన్ని సక్రమంగా ఇన్స్పెక్ట్ చేయడం, వాటి గురించి స్టడీ చేయడం. సో ఓకే, దీన్ని మనం జియో హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేయొచ్చా లేదా అనే దానికోసం సర్వేలు కండక్ట్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేయడం, లేదంటే మెషర్మెంట్స్ చేయడం, ఎంత ప్రాంతం వరకు, ఏ ప్రాంతం వరకు వీటిని మనం జియో హెరిటేజ్ సైట్స్గా అనౌన్స్ చేయొచ్చు అనే ఒక మెషర్మెంట్స్ కానీ, డాక్యుమెంటేషన్స్, ఓకేనా, డాక్యుమెంటేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా ఏంటంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ బిల్ ద్వారా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయినా. దే క్యాన్ అక్వైర్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రైవేట్ చేతిలో ఈ ల్యాండ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత ల్యాండ్ అనేది ఓనర్షిప్ ఉంది, కాకపోతే అది యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం గవర్నమెంట్ తరపు నుంచి కూడా జియో హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు నా స్థలమైనా సరే గవర్నమెంట్ అనేది దాన్ని అక్వైర్ చేస్తుంది. అక్వైర్ చేయడం మాత్రమే కాకుండా వాటికి కంపెన్సేషన్ కూడా పే చేస్తుంది. కాకపోతే ఇదంతా కూడా ఏంటి, సో ప్రైవేట్ చేతిలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఒకసారిగా అనౌన్స్ చేసిందంటే వాటిని సంరక్షించడానికి వాటికి కావాల్సిన స్టెప్స్ అనేది కూడా తీసుకొస్తుంది. సో అలాగే చూడండి, తరువాత ఒకవేళ ఈ యొక్క సైట్ని జియో హెరిటేజ్ సైట్స్గా అనౌన్స్ చేశారు అంటే తర్వాత పబ్లిక్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏవి అలో చేయరు నాన్న. అలాగే ఇఫ్ ఎనీ డిస్ట్రక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే అలాంటి ఒక జియో హెరిటేజ్ సైట్స్కి ఇబ్బంది కలిగించే విధంగా ఏమైనా చేశారు అంటే అప్పుడు సో అలా డిస్టర్బ్ చేశారు అంటే పెనాల్టీస్ వేయడం జరుగుతుంది, పనిషబుల్ చేస్తారు, చట్టం అనేది సీరియస్గా యూజ్ చేస్తారు. అందువలనే ఈ జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రెలిక్స్ అనేది మనం డిస్టర్బ్ చేయకూడదు. సరే, ఇప్పుడు అసలైన డౌట్, అసలైన కన్సర్న్ ఎందుకు సమస్యగా మారింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య మారడానికి కారణం మనం తెలియాలంటే ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఉంటున్న పవర్స్ తెలియాలి. సో ఈ యొక్క బిల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఒక సైట్ని ఐడెంటిఫై చేయడం, ఓకేనా, ఐడెంటిఫై చేయడం, తర్వాత ఏంటంటే వాటిని డిక్లేర్ చేయడం. సో అంటే ఏంటి, ఐడెంటిఫై అండ్ డిక్లేర్ ద జియో హెరిటేజ్. ఒక జియో హెరిటేజ్ సైట్ని గుర్తించడం మాత్రమే కాదు, వాటిని డిక్లేర్ చేసే హక్కు కూడా ఈ యొక్క జిఎస్ఐ అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఉంటుంది. తర్వాత ఏంటంటే సో ఒకవేళ ప్రైవేట్ హ్యాండ్స్లో ఉందనుకోండి, సో ప్రైవేట్ హ్యాండ్స్లో ఉన్న ఓకేనా, టేక్ ఫ్రమ్ ప్రైవేట్ హ్యాండ్స్ అంటే ప్రైవేట్ చేతిలో ఉన్నా కానీ వాటిని తీసుకునే హక్కు అనేది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అనేది ఉంది. తర్వాత ఏంటంటే ప్రోహిబిట్ కన్స్ట్రక్షన్. ఒక్కసారి మనం అనౌన్స్ చేసిన తర్వాత ప్రోహిబిట్ కన్స్ట్రక్షన్, కట్టడాలు ఏవైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నా అంటే అరౌండ్ అంటే ఆ జియో హెరిటేజ్ సైట్కి చుట్టుపక్కల అంటే 100 meters, ఓకేనా. సో 100 meters అరౌండ్ అంటే 100 మీటర్లు దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు కానీ ఏమి కానీ కట్టకూడదు. సో ఒకవేళ చేసినా కానీ పెనాలిటీస్.
సో ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉందా? ఇవన్నీ ఎవరి యొక్క హక్కు? ఇప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కానీ జియో సైన్స్ ఎక్స్పర్ట్స్ కానీ చాలామంది ఏం తెలుపుతున్నారంటే ఈ బిల్కి సపోర్ట్ చేయట్లేదు. అదేంటి సార్, ఇది మంచి బిల్లే కదా సార్, మంచిగానే చేస్తున్నారు కదా సార్, కాపాడుతున్నారు కదా సార్, మరి వాళ్ళ కన్సర్న్ ఏంటి? ఇదేనన్నా మీన్స్. సో ఇంతసేపు మీరు ఒక ఫ్లోలో చదివారు చూసారా? సో ఇవంతా కూడా జియో హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, జియో రెలిక్ అంటే ఏంటి, దానికి రూపొందించిన చట్టం ఏంటి, సో అలాగే వాటి యొక్క పవర్ ఏంటి, వాటిని ఆర్గనైజ్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి, ఇవంతా కూడా మీకు ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్. ఒకవేళ మెయిన్స్ లెవెల్లో ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఫీచర్స్, ఆ యొక్క బిల్ యొక్క ఫీచర్స్ తెలుసుకోవాలి. తరువాత ఆ బిల్ మీద ఉంటున్న కొన్ని ఇబ్బందులు, అంటే ఆ బిల్కి వ్యతిరేకంగా ఉంటున్న కన్సర్న్. సో ఇప్పుడు అదే నేను మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడూ కూడా అన్నీ కరెక్టే అనుకుంటున్నప్పుడు కూడా కొన్ని నెగటివ్ ఎలిమెంట్స్ వాటిలో ఉంటాయి. వాటిని కూడా మనం గుర్తించాలి, జాగ్రత్తగా ఆన్సర్ అనేది చేయాలి. సో కన్సర్న్స్ విషయానికి వచ్చారు అంటే యాక్చువల్గా చూడండి, ఈ బిల్ అనేది ఏంటి? సో ఇక్కడ ఏంటి? అథారిటీ. సో ఏంటంటే అథారిటీ అనేది ఎవరి చేతిలో ఉంచింది? అథారిటీ అనేది డైరెక్ట్గా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. సో అథారిటీ కన్సర్న్స్ ఏంటి? అథారిటీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉండడం అనేది కరెక్టా? కాదు. అథారిటీ షుడ్ బి. అథారిటీ అనేది ఎలా ఉండాలన్న? అథారిటీ షుడ్ బి అంటే ఏంటి? అథారిటీ అనేది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి వైడర్ కమ్యూనిటీ. అంటే ఏంటి? ఒక కమిటీ ఫామ్ అవ్వచ్చు. ఇంకా మనకేంటంటే మోర్ ఇన్స్టిట్యూషన్స్, మన ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి, అవునా? ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒకటే లేదు కదా అన్న, ఇంకా మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కమిటీస్ ఫామ్ చేయొచ్చు, అవునా? ఇంకా చాలా వరకు కమిటీస్, వాటిని స్టడీ చేయడానికి, వాటిని రిపోర్ట్ ఇవ్వడానికి కమిటీస్ ఫామ్ చేయొచ్చు. ఉన్నట్టుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉంటున్న డీజీ, డైరెక్టర్ జనరల్ డైరెక్ట్గా డిసైడ్ చేయగలిగారంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. అలాగే ఏంటి, ఇది కంప్లీట్ అథారిటీ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాంతాన్ని డైరెక్ట్గా జియో హెరిటేజ్ సైట్ అనౌన్స్ చేసిందంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎవరికి పవర్ లేకుండా పోతుంది కదా, అది ఎలా? కరెక్ట్ కాదు కదా. అలాగే మోర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నప్పుడు మీకు ఏంటంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్ గుర్తు రావాలి. అది ఏంటంటే ఆర్కియాలజికల్, ఓకేనా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మన ఇండియాలో చాలా వరకు ప్రాంతాలను, హెరిటేజ్ సైట్స్ని, వాటన్నిటిని కూడా స్టడీ చేస్తుంది. సో అందులో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వారిని కూడా ఉండొచ్చు. సో వారిని కూడా ఏంటంటే ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. అది ఒక విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే తీయడం వల్ల ఏంటంటే అప్పుడు ఏంటంటే కన్సల్టేషన్ తగ్గిపోతుంది, అవునా? సో ఇంకోటి ఏంటంటే ఒక ప్రాంతాన్ని అనౌన్స్ చేయడానికి ముందు పబ్లిక్ కన్సల్టేషన్ కావాలి కదన్నా. సో పబ్లిక్ కన్సల్టేషన్ ఈజ్ నాట్ దర్, ఓకేనా? పబ్లిక్ కన్సల్టేషన్ లేకుండా ఒక ప్రాంతాన్ని డైరెక్ట్గా అనౌన్స్ చేశారంటే ఆ ప్రాంతం వాళ్ళు ఏమైపోవడం, ఓకేనా? పబ్లిక్ కన్సల్టేషన్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పచ్చు ఈ స్టేట్మెంట్ ద్వారా. అంటే ప్రజల యొక్క ఒపీనియన్ అడగకుండా, ప్రజల యొక్క ఒపీనియన్ కానీ, ఒక సర్వే కానీ ఏది చేయకుండా హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? అలాగే ఈ బిల్ ఫెయిల్స్ అంటే యాక్చువల్గా అంటే ఈ బిల్ అనేది ఒక చోట ఫెయిల్ అవుతుంది. బిల్ ఫెయిల్స్ టు కోఆర్డినేట్ డిపార్ట్మెంట్స్, అంటే ఇతర డిపార్ట్మెంట్స్, ఓకేనా? మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయడం అనేది మిస్ అయింది. ఇంకా డిపార్ట్మెంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, వారందరి దగ్గర కోఆర్డినేట్ అయితే బాగున్ను అనేదే ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం. అంటే ఏంటంటేనన్నా సో ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒకరే సింగిల్ హ్యాండెడ్గా తీసుకోవడం అనేది ఎప్పటికీ కూడా రైట్ కాదు. ఇట్ నీడ్ ఏ ప్రాపర్ డిస్కషన్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ యొక్క పార్టిసిపేషన్ అవసరం. దిస్ ఇస్ ఇట్ అండి. సో ఇది ఓవరాల్గా జియో హెరిటేజ్ సైట్స్, వాటికి సంబంధితమైన డేటా, ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ అనేది మెయిన్స్ లెవెల్లో కాబట్టి ఐ విల్ గివ్ యూ ఎ మెయిన్స్ క్వశ్చన్. సో చూడండి, మెయిన్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? క్రిటికల్లీ, ఓకేనా? క్రిటికల్లీ ఎవాల్వేట్, ఓకేనా? క్రిటికల్లీ ఎవాల్వేట్ ద డ్రాఫ్ట్ జియో హెరిటేజ్, ఓకేనా? జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలిక్స్, ఓకేనా? బిల్ 2022. సో ఈ యొక్క బిల్ని క్రిటికల్లీ ఎవాల్యుయేట్ చేయమన్నారు. అంటే ఇంతసేపు నేను చేసింది నాన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్సర్. దీనికన్నా బెటర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ గుడ్ వే ఆఫ్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్స్. లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ కంటెంట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐసీహెచ్ఆర్ నాట్ రీరైటింగ్ ద హిస్టరీ, ఓన్లీ ఫిల్లింగ్ ద గ్యాప్స్. ఇది న్యూస్లో ఉన్న ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ గురించి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సిందంటే ఐసీహెచ్ఆర్ అంటే ఏంటో చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాలి. సో యాక్చువల్గా ఏంటంటే లోక్సభలో క్వశ్చన్ హవర్ అనేది జరుగుతుంది. సో ఓకేనా? సో క్వశ్చన్ హవర్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అక్కడ వారు మాట్లాడతారు, ఓకేనా? మన
ఎడ్యుకేషన్ మినిస్టర్, మన ఇండియా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. సో వారు మాట్లాడుతూ ఏం చెప్తారు అంటే, సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఐసీహెచ్ఆర్ అనేది నాట్ రీరైటింగ్ ద హిస్టరీ, మేమేం కొత్తగా హిస్టరీ పుస్తకాలను మార్చి రాయట్లేదు, మన చరిత్రని మార్చి రాయట్లేదు, కాకపోతే ఫిల్లింగ్ ద గ్యాప్స్ అంటే ఏంటి, కొంతమంది లీడర్స్ గురించో, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించో, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించో ఉంటున్న హిస్టరీ పుస్తకాల్లో ఉంటున్న వెలితిని మేము ఫిల్ చేస్తూ ఉన్నాము, ఇంకా ఎలిమెంట్స్ అనేది దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నామే, కానీ మొత్తం హిస్టరీని కొత్తగా ఏమీ రాయడానికి ఏ ప్రాజెక్ట్ తీసుకోలేదు. అలా ఏమన్నా తీసుకున్నాము అంటే మేము మీకు తెలియజేస్తామనేది వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇంతటితో ఈ ఆర్టికల్ అయిపోయింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ ఐసీహెచ్ఆర్ అంటే ఏంటి, మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగే చదవాలి. ఒక ఆర్టికల్ ఉందంటే ఆర్టికల్స్ ఐసీహెచ్ఆర్ అంటే మీ బ్రెయిన్లో అనేది మీకు తెలుస్తుండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీహెచ్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అది ఇండియన్ కౌన్సిల్, ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ నాన్న. సో ఇదే యాక్చువల్గా ఉంటున్న ఆర్టికల్. అంటే ముఖ్యంగా ఈ పేరులోనే ఉంది. అంటే ఏంటి, మన హిస్టరీని స్టడీ చేయాలనుకుంటున్న ఒక ఆర్గనైజేషన్ ఇది ఎలాంటి ఆర్గనైజేషన్స్, సో ఎలా ఫంక్షన్ అవుతుంది, సో మన ఇండియాలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవి, స్టాచ్యుటరీ బాడీస్ ఏవి, ఇలా మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఇది ఒక అటానమస్ బాడీ. అంటే ఏంటి, అటానమస్ బాడీ అంటే ఏంటి, వారి నిర్ణయాలు వారే చేసుకుంటారు, ఇంకొక ఆర్గనైజేషన్ ద్వారా అనేది చేయరు. సో దట్ ఈస్ అటానమస్ బాడీ. తర్వాత ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1972లో ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది, సో స్టాచ్యుటరీ లింక్ ఏంటి, సో యాక్చువల్గా ఏంటంటే సొసైటీస్, ఓకేనా, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఓకేనా, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా, సో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఒక మీడియం, ఓకేనా, త్రూ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారానే 1972లో ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఇది. స్టూడెంట్స్, మనం ఇక్కడ నీట్గా క్లియర్గా ఒక కంటెంట్ని స్టడీ చేస్తున్నాము, నోట్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. డోంట్ వరీ గైస్, ఈ నోట్స్ అనేది మనకు సో కాల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీకు యాక్సెస్ అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్స్లో కమెంట్లో మీకు లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ద బెస్ట్ ఎవర్ కంటెంట్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫర్ యూ విల్ బీ అవైలబుల్ దేర్, ఓకేనా. సో డోంట్ మిస్ ఇట్. సో అలాగే చూడండి, ఇది ఒక సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్. అలాగే దీనికి కావాల్సిన ఫండ్స్, ఓకేనా, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండ్స్ అంతా కూడా యూజీసీ ద్వారా, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్, ఓకేనా, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ద్వారా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఉంటుంది. సో వాటి ద్వారా అనేది అందుతుంది. ఫండ్స్ అంతా కూడా యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఏంటంటే మనీ అనేది అందుతుంది. ఎందుకంటే వీరి యొక్క మెయిన్ ఎయిమ్ అంటే ఏంటి, గోల్. ఎందుకునన్న ప్రమోటింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఇండియన్ హిస్టరీ. సో వీరు మన భారతదేశ చరిత్రను ప్రమోటింగ్ అండ్ ప్రిజర్వింగ్, వాటిని ప్రజలకు తెలియచేసేది మరి కాపాడుకునేదంతా కూడా వీరు. ముఖ్యంగా మన ఇండియన్ హిస్టరీ, మన చరిత్ర అనేది మన గొప్పతనం అన్న. సో చరిత్ర లేనిదే ఫ్యూచర్ లేదు అంటారు. ఎందుకంటే చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దట్ షోస్ ద పీపుల్, దట్ షోస్ ద ఐడియాలజీ, దట్ షోస్ ద డెవలప్మెంట్, దట్ షోస్ అవర్ హెరిటేజ్. సో అందువలన హిస్టరీ అనేది తెలియాలి. సో వాటి మీద రీసెర్చ్ చేసి, స్టడీ చేసి ప్రిజర్వ్ చేయడానికి వీరు ఉన్నారు. సో ఇది ఏ ఒక మినిస్ట్రీ అండర్లో ఉంది. ఇక్కడ మాట్లాడింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. సో అందువల్ల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో హెచ్ఆర్డి అంటారు, ఓకేనా, వారి డిపార్ట్మెంట్ అండర్లో అనేది ఇది వర్క్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషల్ వెల్ఫేర్ అండర్లో అనేది ఇది వర్కింగ్ అనేది కొనసాగిస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇది ఈ యొక్క మనం చూస్తున్న ఐసీహెచ్ఆర్ యొక్క డీటెయిల్డ్ స్టడీ. చాలా సింపుల్గా స్టడీ చేశాను. తరువాత వీటి యొక్క గోల్స్, అంటే వాటి యొక్క గోల్స్ అనేది చూద్దాం. అంటే ఐసీహెచ్ఆర్ యొక్క గోల్స్ ఏంటి, ఎలా ఇది కోఆర్డినేట్ చేస్తుంది, ఎలా ఇది ఫంక్షన్ చేస్తుందంటే, ఇది హిస్టారియన్స్ అంటే చాలామంది గొప్ప మంది హిస్టారియన్స్, హిస్టరీ గురించి రాసిన వాళ్ళు వీరంతా ఉంటారు కదా. సో వారందరికీ కూడా ఒక ఫారం లాగా వర్క్ చేస్తుంది. హిస్టారియన్స్కి అంతా కూడా ఒక ఫారం లాగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే సైంటిఫిక్ హిస్టరీ. సో ఈ ఫారంలో ఏంటంటే ప్రతి ఒక్క హిస్టోరియన్ తన యొక్క ఆలోచనలను, తన యొక్క నాలెడ్జ్ను అన్నిటినీ కూడా ఇక్కడ పబ్లిష్ చేయొచ్చు, స్టడీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టు పబ్లిష్. సో ముఖ్యంగా వాళ్ళు దీని ద్వారా వారు పబ్లిష్ చేయొచ్చు. తర్వాత సైంటిఫిక్ హిస్టరీని స్టడీ చేయొచ్చు, ఓకేనా. మన యొక్క సైంటిఫిక్ హిస్టరీ ఏవైతే ఉంటున్నాయో వాటిని వారు ఇంకా డీటెయిల్డ్గా అనేది స్టడీ చేయొచ్చు. ఇది మాత్రమేనా, ఇందులో ఇంకా చెప్పాలంటే హిస్టరీ గురించి మనం రీసెర్చ్ చేయడానికి సో దానికి కూడా హెల్ప్ అవుతుంది.
ఇంకా వీటి యొక్క గోల్స్ విషయానికి వచ్చామంటే రీసెర్చ్ మాత్రమే కాదు నాన్న, అంటే నో రీజనల్ ఇన్ఈక్వాలిటీ. సో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉంటున్న హిస్టరీని హైలైట్ చేస్తూ, ఒక్కొక్క ప్రాంతంలో ఉంటున్న హిస్టరీని తక్కువ చేస్తూ, ఇలాంటి ఒక పద్ధతి కాకుండా రీజనల్ ఇన్ఈక్వాలిటీ అనేది లేకుండా, ఓకేనా, నో రీజనల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇన్ఈక్వాలిటీ లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రజల యొక్క హిస్టరీని వెలికి తీయడానికి, ఇంకా చెప్పాలి అంటే వీటి ద్వారా అందరికీ కూడా వారు నాలెడ్జ్ ఇవ్వాలి కదన్నా. నాలెడ్జ్ ఎలా ఇస్తారు? వాళ్ళు సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తారు, ఓకేనా. సెమినార్స్ ఆర్గనైజ్ చేయడం కానీ, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం కానీ, ఇలాంటి ఒక పద్ధతిలో ఎన్నుకొని ఇంకా చాలామందికి హిస్టరీ మీద నాలెడ్జ్ అనేది అందిస్తారు. ఇంకా చెప్పాలి అంటే వీరు చాలా వరకు జూనియర్ అండ్ సీనియర్ స్కాలర్షిప్స్ ఇస్తారు, ఓకేనా. ఎవరైతే స్టడీ చేస్తున్నారో సో వారందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఓకేనా. సో ఇవన్నీ ఎందుకునన్నా, స్కాలర్షిప్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఇలాంటి వాటి మీద స్టడీ చేయడానికి అలాగే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో దట్ ఈస్ వాట్, సో అది వారి యొక్క మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోటోగా అనేది వారు చూస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ది ఆర్ ప్రొవైడింగ్. సో దీని ద్వారానే కదా స్టడీ, ఓకేనా. సో ఊరికే చదవమంటే చదవరు కదా. సో ఇలాంటి స్కాలర్షిప్స్ కానీ అలాంటి ఒక ఫెసిలిటీస్ అనేది అందిస్తున్నారంటే ప్రజలనేవారు చదవడం అనేది చేస్తారు. సో అందువల్ల దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో ఇది మీకు ఇది హిస్టరీ మీరు చదువుతున్నారు, కానీ మన ఇండియన్ హిస్టరీని ప్రిజర్వ్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి, ఎలా వారు కాపాడుకుంటున్నారు, మన ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్, సో మన ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని తెలియాలి కదా. దిస్ ఇస్ వాట్ అండి, దానికి రిలేటెడ్ కంటెంట్ వెరీ 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 ఇంపార్టెంట్. చిన్న చిన్న పదాలే అని మనం ఇగ్నోర్ చేయకూడదు ఎగ్జామ్లో. యూపీఎస్సీ ఈజ్ అ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. అంత టఫెస్ట్ ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి సిద్ధమైన మీరు ఎంత టఫ్ ఉండాలో ఆలోచించండి. మన క్లాసు కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, స్టడీయింగ్ ఎక్కువ ఉంటుంది, అంత డీటెయిలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఊరికే కాదండి, మన యొక్క నాలెడ్జ్ని పెంచడానికి ఎవ్రీ సెకండ్ యూ వాచ్ దిస్ వీడియో యూ విల్ బీ ఎన్లైటెండ్, ఓకేనా. సో లాస్ట్లో క్యూట్ అండ్ స్వీట్ రివిజన్స్ కూడా ఇస్తాను, డోంట్ మిస్ దాట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం టు ఓపెన్ ట్రైఫెడ్స్ ఆది మహోత్సవ్ ఇన్ ఢిల్లీ ఆన్ February 16. ఫిబ్రవరి 16 నాడు ఆది మహోత్సవ్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. మన పిఎం గారు దాని గురించి తెలిపారు, వారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఎక్కడది ధ్యాన్ చంద్ స్టేడియంలో. మనము ఈ పదంలోనే చాలా ముఖ్యమైనది అంటే ఏంటి, ట్రైఫెడ్ అనేది ఏంటి, ఆది మహోత్సవం అంటే ఏంటి అనేది మనం చాలా చక్కగా అనేది తెలుసుకోవాలి. సో ఇందులోనే కొన్ని పాయింట్స్ ఇచ్చినారు చూడండి. సో ఫ్లాగ్షిప్ ఈవెంట్, సో ఆది మహోత్సవం అంటే ఏంటన్నా, సో అది ఆర్గనైజ్ చేసేది ట్రైఫెడ్ ద్వారా. ఈ ఆది మహోత్సవం అంటే ఏంటి, సో ముఖ్యంగా ట్రైబల్ ప్రజలు ఎవరైతే ఉంటున్నారో సో వారి కోసం, సో వారిని ప్రమోట్ చేసే విధంగా, ముఖ్యంగా చూడండి ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళు తయారీ చేస్తున్న వస్తువులను, హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, పెయింటింగ్, జ్యువెలరీ, కేన్, బ్యాంబూ, పాటరీ, ఫుడ్ అండ్ నేచురల్ ప్రోడక్ట్స్ అండ్ ట్రైబల్ కుసైన్, వారి యొక్క ఆర్ట్ క్రాఫ్ట్. సో చూడండి, సో వారి యొక్క ఆర్ట్ క్రాఫ్ట్ని, వారి యొక్క స్పెషల్ థింగ్స్ని, వారి యొక్క ప్రోడక్ట్స్ని ప్రజల మధ్యలో ప్రమోట్ చేస్తున్నటువంటి విధంగా జరుగుతున్న ఈవెంటే ఈ యొక్క ఆది మహోత్సవ్. ఆది మహోత్సవం అంటే తెలిసింది, కానీ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ట్రైఫెడ్ అంటే ఏంటి, సో వాటి యొక్క ఫంక్షన్ ఏంటి. ఫుల్ ఫామ్ ఇచ్చిన ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్. ఇది ఎలా ఫామ్ అయింది, ఎందుకంటే ట్రైబల్ డెవలప్మెంట్ సంబంధితమైన క్వశ్చన్స్ అనేది కామన్గా అడుగుతారు. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వాటికి సంబంధితమైన ఆన్సర్ అనేది ఇవ్వాలి. సో అందువల్ల లెట్ us లెర్న్ అబౌట్ దిస్ ట్రైఫెడ్ అన్న. సో ఫస్ట్ ఫుల్ ఫామ్ రాస్తాను, తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కంటెంట్. సో చూడండి, ట్రైఫెడ్ గురించి ఆల్రెడీ ప్రిలిమ్స్లో మల్టిపుల్ టైమ్స్ అడిగేశారు నన్న, అలాగే మెయిన్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ అడిగేసిన క్వశ్చన్స్. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెట్ డెవలప్మెంట్ ఫెడరేషన్. సో ఇక్కడ దీనికైనా డెఫినేషన్ ఇక్కడే ఇచ్చున్నారు కాబట్టి ఐ నీడ్ నాట్ రైట్ ఇట్ అగైన్, ట్రైఫెడ్ అని రాస్తాను. సో ఇక్కడ చూడండి ఫుల్ ఫామ్ ఉంది ఇక్కడ, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటన్నా, ట్రైబల్ కోఆపరేటివ్ అంటే ఏంటి, ట్రైబల్ ప్రజలను కలుపుకుంటూ వాళ్ళతో కలిసిమెలిసి మార్కెటింగ్ డెవలప్మెంట్ అంటే వారి ప్రోడక్ట్స్కి, వారి వస్తువులకి తయారు చేసిన వాటన్నిటికీ కూడా ఏంటంటే మార్కెట్ అనేది డెవలప్ చేయడం. సో ఈ ట్రైఫెడ్ అనేది ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఫామ్ అయింది, 1987లో ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది, 1987లో. అలాగే ఇది ఎలా ఫామ్ అయింది,
నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. సో నేషనల్ లెవెల్ అంటే ఇది స్టేట్ ఎవరో ఇంట్రడ్యూస్ చేసింది కాదు, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ అంటే సో ఇది నేషనల్ లెవెల్గా ఉంటున్న ట్రైబల్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. అలాగే మన మినిస్ట్రీలో ఏ మినిస్ట్రీ అండర్లో ఉంది? ట్రైబల్ అని చెప్తున్నారా? ట్రైబల్ అని చెప్తుంటే దేనికి అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ ట్రైబల్ అఫైర్స్కి అండర్లోనే వీరు వర్కింగ్ అనేది కొనసాగిస్తున్నారు. సరే, సో మనకు అర్థమైంది. సో ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఎక్కడ నాన్న వీరు ఆది మహోత్సవం నిర్వర్తిస్తున్నారు? ఢిల్లీలో వారు చేస్తున్నారు. అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ న్యూ ఢిల్లీ. సో న్యూ ఢిల్లీలోనే వారికి హెడ్ ఆఫీస్ ఉంది. ఇది మాత్రం కాకుండా 13 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎక్కడైతే ట్రైబల్ డామినెంట్ పాపులేషన్ ఉంటుందో, ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారో, సో అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి రీజనల్ ఆఫీసెస్ అనేది స్థాపించారు. సో అలాగే వీరు చాలా ప్రోగ్రామ్స్ అనేది అందిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా చూసుకున్నామంటే 2021లో మనకి ట్రైబల్ సంబంధితమైన స్కీమ్స్ అనేది చాలా ముఖ్యమండి. అందులో ఇది మనం తెలుసుకోవాలి, ఓకేనా? సంకల్ప్ సే సిద్ధి. సో ఏంటంటే సంకల్ప్ సే సిద్ధి అనే ఒక ప్రోగ్రామ్. సో సంకల్ప్ సే సిద్ధి అనేది వారు లాంచ్ చేశారు. సో ఏంటి ఆ ప్రోగ్రామ్ గురించి మొత్తం ఎవరిని అవసరం లే, వన్ ఎండ్లో మనం తెలుసుకోవచ్చు. సంకల్ప్ సే సిద్ధి అంటే మీరు అనుకున్నారంటే మీరు సాధించవచ్చు అనే విధంగా విలేజ్ అంటే విలేజ్కి అండ్ డిజిటల్ కనెక్టివిటీ డ్రైవ్, ఓకేనా? గ్రామ స్థాయిలో ఉంటున్న ట్రైబల్ పీపుల్ ఉంటున్న గ్రామ స్థాయిలో అక్కడంతా కూడా డిజిటల్ కనెక్టివిటీని పెంచడం కోసం డిజిటల్ కనెక్టివ్ డ్రైవే ఈ యొక్క సంకల్ప్ సే సిద్ధి అనేది. ఇది మాత్రమే కాదు, వారు గ్రామ స్థాయిలో ట్రైబల్ ప్రజలకు మంచి సదుపాయాలు అందించడం కోసం విలేజెస్లో ఈ ట్రైఫెడ్ ద్వారా ఏంటంటే వన్ దాన్ వికాస్ కేంద్రాస్, ఓకేనా? వన్ దాన్ వికాస్ కేంద్రాలు అనేది స్థాపించున్నారు. సో అంటే ఏంటి? వన్ దన్ లేదా దాన్, ఓకేనా? దన్ అంటారు అనుకుంటాను, సో దన్ అంటారు. సో అంటే ఏంటి? సో ముఖ్యంగా మనకి అడవి నుంచి లభిస్తున్న లాభదాయకమైన వస్తువులను మనం మార్కెట్లో తీసుకెళ్ళడం వల్ల వారి యొక్క బతుకు అనేది ఇంకా మెరుగుపడుతుంది, వారి యొక్క లైఫ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. సో అనే దానికోసం ఈ స్కీమే వన్ దాన్ వికాస్ కేంద్రాస్. అలాగే ఈ ట్రైఫెడ్ యొక్క మెయిన్ మోటో ఏంటి? మోటో అంటే అబ్జెక్టివ్ అనుకోవచ్చు, ఓకేనా? మోటో అనుకోవచ్చు. ఈ ట్రైఫెడ్ యొక్క మెయిన్ ఆలోచన ఏంటి? ఈ యొక్క ట్రైబల్ ప్రజలు, సో ముఖ్యంగా ఏంటి? ట్రైబల్ పీపుల్ అనేది ఉన్నారు కదా, సో కొండజాతి ప్రజలు చాలామంది అడవిని నమ్ముకొని అడవి తల్లిని నమ్మి బతుకుతున్నారు. అలాంటి ట్రైబల్ ప్రజల కోసం వారి యొక్క సోషియో ఎకనామిక్, సో ఏంటి? సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే వారి యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం. అంటే ఏంటన్నా వారిని సమాజంలోనూ ఆర్థికంగాను వారి స్థాయిని పెంచే విధంగా, వారిని బెటర్ చేసే విధంగా మన దేశంలో అనే దానికోసమే ట్రైఫెడ్ వర్క్ చేస్తుంది. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే మనము మార్కెట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే వారు తయారీ చేసిన వస్తువులకి హై డిమాండెడ్ ప్రొడక్ట్స్, వాటికి మార్కెట్ క్రియేట్ చేయడం. అలాగే వారిలో ఉంటున్న ఎక్సలెంట్ టాలెంట్, సో అంటే ట్రైబల్స్ యొక్క టాలెంట్స్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్స్ ఏంటంటే క్రాఫ్ట్, ఓకేనా? మెటల్ క్రాఫ్ట్ కానీ వుడ్ క్రాఫ్ట్ కానీ చాలా ఉంటుంది. తర్వాత ట్రైబల్స్ తయారీ చేసే టెక్స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. తర్వాత వారు చేస్తున్న పాటరీ కానీ ఇలా వారి యొక్క టాలెంట్స్ చాలా ఉంటుందన్న. సో పెయింటింగ్స్ కూడా ట్రైబల్ పెయింటింగ్స్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్టిక్ పెయింటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని ప్రమోట్ చేయడం, సో వాటి ద్వారా సో వారి టాలెంట్స్ని ఉపయోగించుకొని వారికి ఇన్కమ్ అనేది అందించాలి, అవునా కదా? సో ఒక టాలెంట్ ఉందండి, ఆ టాలెంట్ని బట్టి వారికి ఆదాయం అనేది వచ్చేలాగా మనము క్రియేట్ చేయాలి. అది మాత్రమేనా? సో వారికి ఏంటంటే సర్వీసెస్, అంటే ముఖ్యంగా ఏంటంటే సర్వీసెస్ అంటే ఒక ప్రోడక్ట్ తయారీ చేయడంలో వారు ఎక్స్పర్ట్, కానీ వాటిని అమ్మడంలో వారు ఎక్స్పర్ట్ కాదు. సో అందుకే దానికి తగినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా టు సెల్ ద ప్రోడక్ట్స్, సో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని అమ్మడానికైనా సర్వీసెస్ అనేది అందిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వారికి ట్రైఫెడ్ ద్వారా ఏంటంటే ఎంపవర్ దెమ్, సో ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు గతంలో ఉంటున్న ట్రైబల్ నాలెడ్జ్ అనేది నశించిపోతూ ఉంది. సో అలాంటి వాటిని ఎంపవర్ చేయడానికి, ఇంకా వారి యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ఒకటి ఉంటుందన్న, సో ఆ నాలెడ్జ్ని ప్రిసర్వ్ చేసుకోవడం, వారు యూస్ చేసిన టూల్స్ని, అలాగే ఇన్ఫర్మేషన్స్ని, ఇంకా చెప్పాలి అంటే సైంటిఫిక్ మేనర్లో వాటిని ప్రిసర్వ్ చేయడానికైన ఎఫర్ట్స్ అనేది ట్రైఫెడ్ ద్వారా అనేది చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే వారి మధ్యలో ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHGస్ని డెవలప్ చేసి వారు ఇంకా బెటర్మెంట్ అయ్యేదానికి వర్క్ చేస్తున్నారు. ఇవి మాత్రమేనా అంటే కాదు. సో మనము ముఖ్యంగా ఏంటంటే మైనర్
ఓకేనా, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో మైనర్స్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ద్వారా వారికి మంచి ఆదాయం అనేది వస్తుంది. సో వీటిని వారు డెవలప్ చేసుకోవడానికి ఇంకా వారు వీటిని క్రియేట్ చేయడానికి ఎలా వారు దాని ద్వారా లాభం అనేది సంపాదించవచ్చు, దీని ద్వారా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ద్వారా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది ఎలా డెవలప్ చేయొచ్చు. సో వీరు ఎప్పుడైనా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఆధారపడతారు కానీ మేజర్ కాదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి, నాన్ టింబర్, ముఖ్యంగా ఏంటంటే నాన్ టింబర్, పెద్ద పెద్ద చెట్లను కొట్టేయడం కాకుండా సో అలాంటివి చేయకుండా ఉంటున్న ప్రోడక్ట్స్ని మనం నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని మనం ఏమంటామంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాము. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ప్లాంట్ ఆరిజినే, బట్ నాన్ టింబర్ ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫాడర్ కానీ, కొన్ని ఫాడర్స్ కానీ, ఇంకా పొగాకు కలెక్షన్ చేస్తుంటారు కదా, సో ఫాడర్స్, లీవ్స్ కానీ, అలాగే గమ్స్, ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి లభిస్తున్న వ్యాక్సెస్, డైస్, ఇలా కొన్ని ఓకేనా, కొన్ని ఏవైతే మనం తీసుకోగలము. అది మాత్రమే కాకుండా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటన్నా, నట్స్, కొన్ని విత్తనాలు, అలాగే వైల్డ్ ఫ్రూట్స్, అడవిలో లభిస్తున్న పండ్లకి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా సొసైటీలో, మార్కెట్లో. హనీ కానీ, ఇంకా లక్క అంటారు, LAC, సో అవి ఎక్సెట్రా, ఇలాంటివన్నీ కూడా అడవి నుంచే యూనిక్గా దొరుకుతుంది. వాటిని కలెక్ట్ చేసి వాటి ద్వారా మనము క్యాష్ అంటే ఇన్కమ్ సాధించాలి, అవునా. సో వాటి కోసం మీరు ఇంకా చెప్పాలి అంటే రీసెంట్గా మారేడుపల్లి ఏదో ఒక మూవీ అల్లరి నరేష్ తీశారు, అందులో ఇలాంటి సినారియో అద్భుతంగా చూపించారని నేనైతే ఆ మూవీ చూశాను. ఎంతమంది చూసారో చూద్దాం, కమెంట్ చేయండి చూద్దాం. బట్ ఆ మూవీలో అద్భుతంగానే తెలిపారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్కి బెనిఫిట్స్ అందించడం. అలాగే చూడండి, ఈ యొక్క ట్రైఫెడ్ ద్వారా ఏంటంటే ఫారెస్ట్ డ్వెల్లర్ రైట్స్, ఓకేనా. ఫారెస్ట్ డ్వెల్లర్ రైట్స్ అంటే అడవిని నమ్ముకొని బతుకుతుంటారు, ఓకేనా, ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటారు, ఓకేనా. వారి యొక్క హక్కుల కోసం ఇది సపరేట్ ఆర్టికల్, ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు నేను ఇంకా వివరంగా అనేది దీని గురించి చెప్తాను. ఫారెస్ట్ డ్వెల్లర్స్ రైట్స్ కోసం అనేది ఆల్రెడీ ఒక బ్రాడ్ అండ్ పొలిటికల్ ఆర్టికల్ ఒకటి ఉంది, సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. సో అది నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తానండి. సో దిస్ ఇస్ వాట్ ఓవర్వ్యూ ఆఫ్ ట్రైఫెడ్. ఒక చిన్న ఎలిమెంట్ని ఎంత డీటెయిల్గా ఎంత కంటెంట్ కలెక్ట్ చేస్తున్నామో చూడండి. పైన చదివి వదిలేస్తున్నామంటే యు ఆర్ సెట్టింగ్ బ్యాక్ అండి. సో ఒక సబ్జెక్ట్ని మనము అందుకని తీరీలు పుస్తకాల్లో చదివి వదిలేసినా కానీ తప్పండి. నోట్స్ అనేది నేను ఇక్కడ నేర్పించే ఒక విషయం ఏంటంటే స్టూడెంట్స్కి క్లాస్ మాత్రమే కాదు, నాది సబ్జెక్ట్ మాత్రమే కాదు, నోట్స్ ఫ్రేమింగ్కి ఉపయోగపడుతుంది, నోట్స్ అనాలిసిస్ గుర్తు ఉపయోగపడుతుంది, ఒక సబ్జెక్ట్ని ఎలా చదవాలని తెలుస్తుంది, ఒక క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలని వస్తుంది. సో మీకు నా యొక్క వీడియోస్ ద్వారా సింగిల్ హెండెడ్ అప్రోచ్ ఉండదు నాన్న. మీరు బిగినర్ అయ్యి ఉండండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉండండి, IAS అని మీరు కలల్లో పెట్టుకున్నారంటే దానికి సరి అయిన దారి ఎలా ఉండాలి, ఎలా పోవాలి అనే విషయాలు నేను అద్భుతంగా అనేది ప్రతి ఒక్క కంటెంట్లోనూ మీకు చూపిస్తూనే ఉంటాను. సో 1 or 2 days ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ రాకపోవచ్చేమో కానీ నెక్స్ట్ డే ఆర్టికల్స్ వస్తాయి. సో ఏంటండి, సో యు ఆర్ అవర్ టార్చ్ బేరర్స్. సో మన వీడియో చూస్తున్నారు అంటే మీరే మన టార్చ్ బేరర్. SPR సార్ మీకోసం క్వాలిటీతో కంటెంట్ అందిస్తున్నారు అంటే మీరేం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇదే కళలతో పరిగెడుతున్న వారికి షేర్ చేయండి, వారు కూడా చూడని, ఎక్కువ వ్యూస్ రాని, లెట్లెస్ గెట్ సపోర్ట్. సో మీ యొక్క సపోర్ట్తోనే ఇంకా మీరు అడిగిన అద్భుతమైన కంటెంట్స్ కూడా నేను చేస్తానండి. లెట్ మీ గెట్ యూ టు ద నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద డే. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అద్భుతమైన టెక్నాలజీ గురించి చదువుతున్నాం. సో దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్. నాన్న, ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ముఖ్యమో చెప్పనా, గత సంవత్సరంలో అడిగిన క్వశ్చన్ చూపిస్తా చూడండి, అప్పుడు మీకు ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. చూడండి, 2021లో UPSCలో అడిగిన క్వశ్చన్ చూడండి, విత్ రెఫరెన్స్ టు ద స్ట్రీట్ లైటింగ్ హౌ డు సోడియం ల్యాంప్స్ డిఫర్ ఫ్రమ్ LED ల్యాంప్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలిమెంట్ ఆర్టికల్ హిందూ నుంచి డైరెక్ట్గా తీయబడిన క్వశ్చన్. తర్వాత ఇంకో క్వశ్చన్ చూపిస్తా చూడండి, 2017లో అడిగారు, ఆర్గానిక్ LED అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఆర్ యూస్డ్ టు క్రియేట్ ఎ డిజిటల్ డిస్ప్లే ఇన్ మెనీ డివైసెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది OLEDs డిస్ప్లేస్ ఆన్ ద లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్. 2017లో అడిగిన క్వశ్చన్. తర్వాత నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఆఫ్ 2014 వాజ్ జాయింట్లీ అవార్డెడ్ టు అకాసకి, అమానో అండ్ నకమురా for the invention of blue LEDs in 1990s. How has this invention impacted the everyday life of human being? LEDs. సో ఈ LEDs గురించే ఈ క్వశ్చన్ అనేది ఎన్నిసార్లు
2021లో ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, 2017లో ప్రిలిమ్స్లో. అంటే ఇప్పుడు ప్రాముఖ్యత మీకు అర్థమైందా? సో ఈ కంటెంట్ని ఇప్పుడు మనం డీటెయిల్గా చదవాలి కదా నాన్న. సో అంటే మైక్రో ఎల్ఈడీస్ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే యాపిల్ కంపెనీ అనేది కొత్త టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నారు. యాపిల్ కంపెనీ అనేవారు దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ మైక్రో ఎల్ఈడీస్. సో ఈ మైక్రో ఎల్ఈడి అంటే ఏంటి, వారు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తాం. సో అందువల్ల లెట్ మీ ప్రొవైడ్ ఏ డీటెయిల్ రిపోర్ట్ ఆఫ్ దిస్ కంటెంట్. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ గైస్. లెట్ మీ సీ అబౌట్ వాట్ ఈస్ దిస్ మైక్రో ఎల్ఈడీస్. సో బ్లూ ఎల్ఈడీస్ చదివాము. ఓకేనా? సో గతంలో బ్లూ ఎల్ఈడీస్ చదివారు, ఓఎల్ఈడీస్ చదివారు. ఇప్పుడు ఉంటున్న హై క్వాలిటీ ఎల్ఈడీస్ ఏంటంటేనన్నా ఓఎల్ఈడీస్, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు మైక్రో ఎల్ఈడీస్ అనేది వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి మైక్రో ఎల్ఈడీస్ అనేది ఏంటి? ఇది ఒక డిస్ప్లే టెక్నాలజీ. ఎందుకు న్యూస్లో ఉందో ఆల్రెడీ చూపించా కదా. అది ఎందుకుంది మనకి యాపిల్ కంపెనీ వారు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మనకి ఉంది. సో అలాగే ఇప్పుడు మైక్రో ఎల్ఈడీస్ గురించి మనం ప్రతి ఒక్కటి చదువుతాం. సో డిస్ప్లే సెక్టార్లో చూస్తూ ఉండండి. ఈ ఆర్టికల్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. కరెక్ట్గా 6 నెలల నుంచి సంవత్సరం తర్వాత మైక్రో ఎల్ఈడీస్ అనేది హల్చల్ రేపుతుందని అన్న. సో ఇది డిస్ప్లే టెక్నాలజీ కంపెనీస్ అనేది డిస్ప్లే టెక్నాలజీ ఇండస్ట్రీలు అనేది నమ్ముకుంటున్న నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ఇదే. సో ఇది ఒక సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ డయోడ్స్. ఓకేనా? సెల్ఫ్ ఇల్యూమినేటింగ్. సో ఇల్యూమినేటింగ్ అంటే ఏంటి? తనంతట తాను వారు లైట్ అనేది క్రియేట్ చేసుకోగలిగిన సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ డయోడ్స్ అంటారు. అవే ఇవి. అలాగే ఇదేంటి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ కాబట్టి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అనేది ఏంటి మనకి? సో ఓఎల్ఈడి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఓఎల్ఈడి. ఇదేంటి ఇప్పుడు మనకి ప్రజెంట్ టెక్నాలజీ. ఈ ప్రజెంట్ టెక్నాలజీ కంటే కూడా ఓకేనా దిస్ టెక్నాలజీ మన యొక్క మైక్రో ఎల్ఈడీస్ అనేది సో బెటరర్ అంటే ఏంటి? బ్రైట్గా ఉంటుంది, దానికన్నా కానీ బ్రైటర్గా ఉంటుంది. తర్వాత అంటే బెటర్ కలర్ ఉంటుంది. మీరు ఫోన్ తీసుకునేసి పాత ఫోన్లు చూడండి, ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. మిగతా ఫోన్లు చూసారంటే మీరు మంచి ఎండలో వెళ్తున్నారంటే మీ ఫోన్ కాల్ వచ్చింది సరిగా కనిపించదు. మీరు ఫోన్లో ఏమైనా చదవాలనుకుంటే సరిగా కనిపించదు. అంటే సన్లైట్ కానీ హై ఎండ్లో ఉంటున్నప్పుడు ఏంటంటే మీకు అది సక్రమంగా కనిపించవు. అదే మీరు ఇప్పుడు ఓఎల్ఈడీ చూసారనుకోండి, మంచి గుడ్ లైటనింగ్ ఉంటున్న డేలో కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాంటి ఒక టెక్నాలజీ ఇది. ఇంకా ఇప్పుడు వస్తున్న మైక్రో ఎల్ఈడి అనేది ఇంతకన్నా హై డెఫినేషన్స్, ఇంతకన్నా బెటర్ కలర్ రెజల్యూషన్స్ అనేది క్రియేట్ చేయగలరు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నాలజీ. అలాగే ఏంటి? సో ఇది ముఖ్యంగా సో ఇవి ఎలాంటి ఒక టెక్నాలజీస్, సో ఎలా దీన్ని ఉపయోగిస్తున్నాం? యూస్ ఆఫ్ సాఫైర్స్. సో ముఖ్యంగా ఏంటంటే సఫైర్స్ అనే ఒక మెథడ్ని ఓకేనా సఫైర్స్ అనే ఒక ప్రాసెస్ని ఫాలో అవుతారు. అంటే ఏంటంటే దిస్ ఇస్ వాట్. సో దీన్ని ఏమంటే ఎబిలిటీ టు షైన్. సఫైర్స్ అంటే ఏంటి? ఎబిలిటీ టు షైన్. అంటే ముఖ్యంగా ఏంటంటే తనంతట తాను లైటింగ్ అనేది ఇండెఫినెట్గా అనేది లైటింగ్ అనేది జనరేట్ చేయగలదు. ఎబిలిటీ టు షైన్. అలాగే ఎక్కువ సేపు అనేది లైటనింగ్ అనేది ఎమిట్ చేసే ఒక ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలాగే దీని వరకు ఏం చూసుకుందామంటే ఎల్ఈడీస్ అంటున్నాం కదా, అవి చాలా వరకు ఇది ఉపయోగించేది టైనీ ఎల్ఈడీస్ అంటారు. చాలా స్మాల్ మైక్రో అంటున్నారా అంటే ఏంటి? టైనీ ఎల్ఈడీస్ అనేది ఎక్కువగా అనేది ఉపయోగిస్తుంది. అలాగే ఏంటంటే టైనీ ఎల్ఈడీస్ అనేది ఏంటి ఎలా ఉంటుంది? టైట్లీ ప్యాక్డ్ టుగెదర్ అంటే చిన్న ఎల్ఈడీస్ అన్నీ కూడా మైక్రో టెక్నాలజీస్తో ఇవన్నీ కూడా ఒక్కసారిగా గట్టిగా ప్యాక్ అయినట్టు ఉంటుంది. సో అలాగే ఏంటంటే దీంట్లో ఉన్న దానివల్ల ఏంటంటే ఇది ఇంకా బ్రైట్గా ఓకేనా అన్నిటికన్నా కానీ బ్రైట్గా, అలాగే మనం చూస్తున్న ఇమేజెస్ కన్నా కానీ హై క్వాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే మీరు అనుకుంటున్న విషయానికన్నా కానీ ఎక్కువ క్వాలిటీలో అనేది ఇది క్రియేట్ చేస్తుంది. తర్వాత ఓఎల్ఈడి కన్నా కానీ ఓకేనా. సో మనకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓఎల్ఈడిలో ఏంటంటే ఆర్గానిక్ అనేది మనం యూస్ చేస్తుంటాం. అలాగే ఇది ఏంటంటే మైక్రో ఎల్ఈడీస్ ఓకేనా. మైక్రో ఎల్ఈడీస్ అనేది ఆర్గానిక్ ఎలిమెంట్ అనేది ఉపయోగించడం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇనార్గానిక్ మెటీరియల్ అనేది ఉపయోగిస్తుంది. సో ఇనార్గానిక్ మెటీరియల్ అనేది ఉపయోగిస్తారు. సో ఇనార్గానిక్ మెటీరియల్ అనేది ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే గ్యాలియం నైట్రైడ్ ఓకేనా. గ్యాలియం నైట్రైడ్ అనేది ఉపయోగిస్తాం. సో ఇలాంటి ఎలిమెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నా, ఎందుకంటే వారు యూస్ చేస్తున్న మెటీరియల్స్ అనేది కూడా మనకి ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనము చూసుకోవాలి. సో అలాగే ఏంటంటే ఇది మైక్రో ఎల్ఈడి అనేది చిన్న మైనర్ కట్టింగ్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హెయిరీ స్ట్రక్చర్స్ అంటే ఒక హెయిర్ని
ఒక 200 పీసులు చేస్తే ఎలా ఉంటుందో అంత మైన్యూర్గా అనేది ఇది ఒక మైన్యూర్ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి నాన్న, ఇలాంటి ఒక విషయం వల్ల మనకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇలాంటి టెక్నాలజీకి యాపిల్ రన్ అవుతున్నా అంటే బెనిఫిట్స్ ఏంటి నాన్న? ఇప్పుడు చూస్తున్నామంటే మిగతా ఫోన్లకి యాపిల్ ఫోన్లకి డిఫరెన్స్ ఏంటి? మనం నార్మల్ ఫోన్లో తీసే ఒక కెమెరాలో వస్తున్న క్లారిటీ కంటే కూడా మన యాపిల్ ఫోన్లో హై క్లారిటీ వస్తుంది, అద్భుతమైన లుక్స్ ఉంటుంది, పిక్చర్ క్లారిటీ, ఇమేజ్ క్వాలిటీ, అలాగే ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు వీరు దీనికి ఆప్ట్ చేసుకున్నారు అంటే ఏంటి? బెటర్ కలర్ రిప్రొడక్షన్స్ అంటే ఇప్పుడున్న ఫోన్లు అద్భుతంగా వస్తున్నాయి, అందులో ఇది ఇంకొక అద్భుతం లాగా కలర్ రిప్రొడక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా తీస్తుంది. అలాగే వ్యూయింగ్ యాంగిల్, మనము ఒకప్పుడు టీవీ చిన్నప్పుడు గుర్తుందా మీకు? పాత టీవీల్లో మీరు సైడ్ నుంచి చూసారంటే అసలు కనిపించదు, కానీ ఇప్పుడంతా ఎల్ఈడి ఓఎల్ఈడి టీవీ చూసారంటే మీరు ఇంట్లో ఏ మూల నుంచి చూసినా కానీ ఖచ్చితంగా మీకు ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది, అవునా? సో అలాగే ఇదేంటంటే రెజల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. సో దీంట్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. సో అంటే ఏంటంటే ఈ మైక్రో ఎల్ఈడీస్కి ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే రెజల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, ఓకేనా? సో రెజల్యూషన్ ఫ్రీ అంటే ఎప్పుడు హై రెజల్యూషన్స్తోనే ఉంటుంది, తక్కువ అనేది ఉండదు. తర్వాత చెప్పాలంటే బెజల్స్ అంటే సైడ్ ఎడ్జెస్లో మనకి టీవీకి పెద్ద డబ్బాలు వస్తాయి కదా, అలాంటి డబ్బాలు రాకుండా థిన్ బెజల్స్తో వస్తుంది. అలాగే చెప్పాలి అంటే ఫ్రీ సైజెస్, మనం ఏ సైజ్ అన్నా కానీ పొందగలచ్చు అనేలా ఉంటుంది. అలాగే ఇంకొక ఎలిమెంట్ చెప్తున్నారు, రీసైజబుల్ స్క్రీన్స్ అని చెప్తున్నారు. అంటే రీసైజ్ స్క్రీన్స్ అంటే ఇది కొత్త టెక్నాలజీగా అనేది ఎవాల్వ్ అయిపోతుంది. సో అందువల్ల సైన్స్ అండ్ టెక్ ఎలిమెంట్స్ ఎప్పుడన్నా కానీ చదువుతున్నప్పుడు ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ మనం చాలా జాగ్రత్తగా చదవాలి. సో అది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే సెల్ఫ్ ఎమిసివ్ అంటారు. అంటే ఏంటంటే సొంతంగా అవి కలర్ని క్రియేట్ చేయగలవు, సొంతంగా అవి కలర్ని ఇంప్రూవ్ చేయగలవు. కాకపోతే దీనికి ఉంటున్న కన్సర్న్ అంటే ఏంటి? ఇంతవరకు అన్ని మంచి విషయాలు చెప్పానే, నెగటివ్ థింగ్స్ చెప్పుకుంటే ఎలా, ఛాలెంజెస్. సో దీంట్లో ఉంటున్న సమస్యలు ఏంటి? సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్సిటీ అంటాం. అంటే దీన్ని మనము తయారీ చేయాలంటే చాలా తలనొప్పి నాన్న. మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి చాలా కాంప్లెక్సిటీస్ అనేది ఉంటుంది, చాలా కొత్త టెక్నాలజీ, చాలా హై టెక్నిక్ కావాలి. అందువల్ల ఎక్స్పర్ట్స్ అనేవారు చాలా ప్రిసైజ్గా ఉండాలి. అలాగే కాస్ట్లీ, అవునా కదా? యాపిల్ ఫోను ఒకప్పుడు ఎంత అమ్ముతా ఉన్నది? 50,000 పెడితే యాపిల్ ఫోన్ కొనొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు 1,00,000 2,00,000 వాటి స్థానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏంటంటే ఇవి చాలా మైన్యూర్గా ఉన్నాయి కాబట్టి ఇవి పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుందంటానన్న. సో పవర్ కన్సంప్షన్ ఎక్కువైందనుకోండి త్వరగా ఫోన్ హీట్ అయిపోతుంది కదా. అంటే ఈ టెక్నాలజీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏంటి? లెస్ ఎనర్జీ ఎఫిషియెంట్. అంటే సో ఇంతకు ముందు దానికన్నా కానీ ఎనర్జీని తక్కువ ఉపయోగించుకుని ఇంకా బెటర్ చేయడానికి అనేది వీళ్ళు క్రియేట్ చేయాలి. అందువల్ల సో ఈ యొక్క మైక్రో ఎల్ఈడి టెక్నాలజీస్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేసుకుంటూనే ఈ యొక్క టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనేది చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. వెరీ ఇంపార్టెంట్ బ్రాడ్ ఆర్టికల్. నేను డీటెయిల్గానే స్టడీ చేయడం జరిగింది. యూ కెన్ ఆల్సో రీడ్ దిస్ ఆర్టికల్ వర్త్ ఎనఫ్. సో ఇప్పుడు ఓఎల్ఈడీస్ అనేది ఫోన్స్లోనూ ఇంకా టీవీస్లోనూ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్స్లో ఈ యొక్క మైక్రో ఎల్ఈడీస్ అనేది రాబోతుంది. కాబట్టి కొత్త టెక్నాలజీ ఆల్రెడీ ఎల్ఈడీస్ గురించి బ్లూ ఎల్ఈడి, ఓఎల్ఈడి ఇవి అన్నీ ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు. కాబట్టి నాన్న ఇలాంటి టాపిక్స్ వస్తున్నప్పుడు మనం కొద్దిగా బ్రెయిన్ అండ్ సోల్ అండ్ హార్ట్ అంతా కూడా ఒకటి చేసి ఇంకొద్దిగా ఎఫర్ట్ వేసి కంటెంట్ క్లియర్ కట్ నోట్స్ చేసుకోవడం అనేది బెటర్ అంటారు. నాన్న ప్రిపరేషన్ అనేది స్ట్రాంగర్, బట్ మీరు అంతకన్నా టఫర్. సో బీ దట్, ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ చూపిస్తా చూడండి. సో దీని గురించి ఓవరాల్ బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ లేదు, బట్ మనం స్టడీ చేయాల్సిన ఒక నెసెసిటీ ఉంది. ఏంటంటే చూడండి, సౌదీ అరేబియా నుంచి మొట్టమొదటి మహిళ, ఫస్ట్ ఉమెన్ అనేవారు స్పేస్కి అనేది పంపిస్తున్నారు. సో అందువల్ల ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మనం చదువుతున్నప్పుడు ఫస్ట్ అనే ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చదవాలండి. హిందూ పేపర్ చదువుతున్నా అంటే యూపీఎస్సీ స్టాండర్డ్లో చదువుతున్నప్పుడే మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చదువుకోండి. ఎందుకంటే మీరు ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ మిగతా ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే యూపీఎస్సీయే సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు మిగతా ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అవ్వడం కరెక్ట్ కాదు కదండి. అందువల్ల చిన్న విషయాలను ఇగ్నోర్ చేయకుండా వాటిని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే ఏవైనా కానీ ఫస్ట్ కానీ గ్రేట్ కానీ ఇలాంటి అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే కొద్దిగా ఎక్స్ట్రా మైండ్ అనేది అక్కడ పెట్టండి. సో ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా అనేది అరబ్ దేశాలు, చాలా వరకు మహిళలకు అనేది ప్రాముఖ్యత లేదు అనేది తెలుపుతూ ఉంటారు. కానీ
సో ఇక్కడ ఇస్లాం కింగ్డమ్స్ అంతా కూడా ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ఈక్వాలిటీ ఇస్తున్నారు, రైట్స్ ఇస్తున్నారు. అందులో ఒక గొప్ప వ్యక్తి రయ్యానా బర్నావి. సో మహిళను మనం చూస్తున్నాం కదా, వీరు సౌదీ అరేబియాకి చెందినవారు. వీరు మొట్టమొదటి మహిళగా స్పేస్కి అనేది వెళ్తున్నారు. సో ఈ స్పేస్ మిషన్ అనేది చూడండి కింగ్ ద్వారా అనేది వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో చూడండి రయ్యానా బార్నవి అనేవారు సౌదీ అరేబియాలో ఉంటున్న ఒక మేల్ ఆస్ట్రోనాట్తో కలిసి అలీ అల్ కరానీ వీరిద్దరూ కలిసి ట్రావెల్ చేయబోతున్నారు. ఎక్కడికి ట్రావెల్ అవబోతున్నారు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనేది ట్రావెల్ అవుతున్నారు. సో 2023లోనే ఇది ఒక ప్లాన్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ అనేది సౌదీ ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వారు AX2 స్పేస్ మిషన్లో ద్వారా ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ అనేది క్రూ మిషన్స్లో వెళ్ళబోతున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నారు? USA అమెరికా నుంచి వీళ్ళని లాంచ్ అనేది చేయబోతున్నారు. సో అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి మహిళ ఈమె అంటే కాదు. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా UAE ద్వారా 2019లో కరెంట్ అఫైర్స్లో ఉన్న ఎలిమెంట్ ఇది. మొట్టమొదటి అరబ్ మహిళ. సో అరబ్ దేశం నుంచి ఒక మహిళ అనేది వెళ్ళారు. సో ఇంకా చూసాము అంటే వారి పేరు వచ్చేసి హజ్జా అల్ మన్సూరి. సో వీరు సో కాల్డ్ అంతరిక్షానికి అనేది వెళ్ళారు. ఇంకోటి సో చూడండి వీరు మొట్టమొదటి మహిళ, అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి మహిళ హజ్జా అల్ మన్సూరి UAE తరపు నుంచి వెళ్ళారు. ఇప్పుడు సౌదీ అరేబియా తరపు నుంచి రయ్యానా బర్నావి అనేవారు వెళుతున్నారు. తర్వాత ఏంటంటే సో చూడండి ఇంకొక ఎలిమెంట్ సుల్తాన్ ఆఫ్ స్పేస్. చూడండి సుల్తాన్ ఆఫ్ స్పేస్ అనే నిక్ నేమ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సుల్తాన్ అల్ నెయాడి. సో వీరు సౌదీ అరేబియాకి చెందిన ఒక వ్యక్తి. సో వీరు అత్యధికమైన రోజులు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక 6 నెలలకు పైగా ఏంటంటే స్పేస్ స్టేషన్లో స్పెండ్ చేస్తూ సో స్పేస్ రీసెర్చ్లో చాలా ఎక్స్పెడిషన్లో భాగస్వామ్యమై ఉన్నారు. సో అందుకనే సుల్తాన్ ఆఫ్ స్పేస్ అనే నిక్ నేమ్తో కూడా వీరిని పిలుస్తుంటారు. దాట్ ఈస్ వాట్ ఆర్టికల్ రిలేటెడ్ టు దట్ అండి, సింపుల్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు రయ్యానా బర్నవి, తర్వాత హజ్జా అల్ మన్సూరి మొట్టమొదటి UAE, తర్వాత సుల్తాన్ ఆఫ్ స్పేస్ ఎవరినంటారు సుల్తాన్ అల్ నియాడి. సో ఇదండి. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఐ విల్ గివ్ యూ ఎ క్విక్ రివ్యూ ఆఫ్ ద ఆర్టికల్స్ దట్ వీ డెల్ట్ టుడే సో దట్ వీ కెన్ వైండ్ అప్ ద సెషన్ అండి. సో కైండ్లీ గైస్ కీప్ సపోర్టింగ్. సో మీ యొక్క వ్యూస్, మీ యొక్క కమెంట్స్ అనేది రోజు చూస్తున్నాను. యువర్ కమెంట్స్ ఆర్ లైక్ ఎ బూస్టింగ్ ఎనర్జీ టు అస్. సో గైస్ సీ హియర్ జియో హెరిటేజ్ సైట్స్ గురించి డిస్కస్ చేశాను. యునెస్కో కన్వెన్షన్ ద్వారా మన ఇండియా దాంట్లో భాగస్వామ్యం కాబట్టి వరల్డ్ కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ సైట్స్ని కాపాడడం కోసం జియో హెరిటేజ్ని అనౌన్స్ చేయాలని వారు చెప్తారు. దానికోసం చట్టాన్ని రూపొందించాలంటారు. సో అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ద్వారా ఒక చట్టాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. జియో హెరిటేజ్ సైట్స్ అనేది జియో రిలిక్స్ అనేది బిల్ 2022లో పాస్ చేస్తారు. దాని ద్వారా జియో హెరిటేజ్ సైట్ అనేది అనౌన్స్ చేయాలి, జియో రిలిక్స్ అనేది అనౌన్స్ చేయాలి. సో ఆ జియో హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? ఒక రేర్ అండ్ యూనిక్గా ఉంటున్న జియాలజికల్ మరియు జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్రాంతాన్ని మనం జియో హెరిటేజ్ సైట్ అంటాం. జియో రిలిక్స్ అంటే ఏంటి? ఒక మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ రిలిక్స్ లాగా ఒక రాకీ స్ట్రక్చర్స్ కానీ మెటీరియల్స్ కానీ ఒక సింపుల్ పార్టికల్స్ని బట్టి వాటిని బట్టి మనము ఒక ప్రాంతాన్ని జియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ కానీ ఇలా ఏదైనా కానీ యూనిక్గా ఉంటున్న ప్రాంతాన్ని, యూనిక్గా ఉంటున్న స్ట్రక్చర్స్ని, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటున్న రిలిక్స్ని వారు అనౌన్స్ చేస్తారు. వాటికి ప్రొటెక్షన్ అందించాలి. ముఖ్యంగా ఫాసిల్స్, కేవ్స్, సెడిమెంటరీ రాక్స్, నేచురల్ రాక్స్ వీటన్నిటికీ కూడా వారు ప్రొటెక్షన్ అందిస్తారు. అది ఇంకా పాడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెడ్ శాండీ సాయిల్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉండడం వల్ల వాటిని కూడా మీరు చదవండి. తర్వాత దీని యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చారంటే యూనియన్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇది అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది డిక్లేర్ చేస్తారు. వీటిని ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్స్ని అనౌన్స్ చేయాలని, వాటిని ప్రిజర్వ్ చేయడం, మెయింటైన్ చేయడం వారే చేస్తారు. ఇన్స్పెక్ట్ చేస్తారు, సర్వే చేస్తారు, మెషర్మెంట్ చేస్తారు, డాక్యుమెంటేషన్ అన్ని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియానే చేస్తుంది. అలాగే వారు ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ హోల్డింగ్లో ఉంటున్నా కానీ వాటి ల్యాండ్ని అక్వైర్ చేయొచ్చు. అలాగే వాటి కంపెన్సేషన్ ఇవ్వచ్చు. తర్వాత ఏదైనా డిస్ట్రక్షన్ ఏమైనా చేసినట్టు పెనాల్టీలో ఇవ్వచ్చు. సో హోల్ సోల్ పవర్ అనేది GSIకే ఉంది. సో అందువల్ల దీని మించి కన్సర్న్స్ అనేది స్టార్ట్ అయ్యి అథారిటీస్ అనేది ఏం చెప్తుందంటే GSIకి మించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మించి ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటితో కోఆర్డినేట్ చేసి ఉండాలి. ఒక ఇన్స్టిట్యూషన్కే అంత పవర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే కొన్ని కమిటీస్ ఫామ్ చేయొచ్చు, సో స్టడీ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే పవర్ ఉంటే ఎలా ప్రజలను కూడా కన్సల్ట్ చేయాలి, ఏవైనా కానీ పబ్లిక్ కన్సల్టేషన్గా చేయాలి అనౌన్స్ చేయడానికి ముందు అనేది, అలాగే నోటిఫికేషన్స్ ఇవ్వాలని తెలుపుతున్నారు. అలాగే బిల్ అనేది పలు పర్సన్స్ని కోఆర్డినేట్ చేయడంలో అనేది ఫెయిల్యూర్ అయ్యిందని చెప్తున్నారు. దీని గురించి మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ చేయండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఆర్టికల్లో ఉండడం వల్ల ICR గురించి చూస్తాం. ఇది ఒక అటానమస్ బాడీ. 1972లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఫామ్ అయింది. ఫండ్స్ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఇచ్చారు. ముఖ్యంగా ప్రమోట్ అండ్ ప్రిజర్వింగ్ ఇండియన్ హిస్టరీలో ఉపయోగపడుతున్న. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అండర్లో ఇది వర్క్ అవుతుంది. దీని యొక్క గోల్ ఏంది? హిస్టారియన్స్ కోసం ఒక ఫామ్ పబ్లిష్ చేయొచ్చు, వాళ్ళు సైంటిఫిక్ హిస్టరీ స్టడీ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రాంతాల మధ్య ఇన్ఈక్వాలిటీ లేకుండా అన్ని ప్రాంతాల మధ్య రీసెర్చ్ అందించడానికి ICHR అనేది వర్క్ చేస్తుంది.
సెమినార్స్ కండక్ట్ చేస్తుంది, కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది, స్కాలర్షిప్ అందిస్తుంది, ఇంకా రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేది హిస్టరీని స్టడీ చేయడానికి అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత మనం చూస్తున్న ఆర్టికల్ ఏంటంటే ట్రైఫెడ్ 1987లో ఫామ్ అయింది. ఇది నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండర్లో ఉంటుంది. ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉండి 13 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. సంకల్ప్ సే సిద్ధి అనే ప్రోగ్రామ్ 2021లో లాంచ్ చేశారు. గ్రామ స్థాయిలో డిజిటల్ కనెక్ట్ని పెంచడానికి ట్రైబల్ ప్రాంతాలకి సంకల్ప్ సే సిద్ధి, అలాగే విలేజెస్లో గ్రామ స్థాయిలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు స్థాపించడం జరిగింది. వీటి యొక్క మెయిన్ మోటో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ట్రైబల్ పీపుల్స్ కోసం ట్రైబల్ పీపుల్స్కి మార్కెట్ క్రియేట్ చేయడం, వారి యొక్క టాలెంట్స్, క్రాఫ్ట్స్, టెక్స్టైల్స్, పాటరీ, పెయింటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించడం, వారికి మంచి ఆదాయాన్ని వచ్చేలా వాళ్ళకి క్రియేట్ చేయడం, వారికి కావాల్సిన ప్రోడక్ట్స్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా సర్వీసెస్ అందించడం, ఇంకా నాలెడ్జ్, అలాగే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ వాటిని ప్రిజర్వ్ చేసుకుంటూ వారికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, ఇంకా చెప్పాలంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ద్వారా వారికి జీవన విధానాన్ని పెంపొందించడానికి, లైవ్లీహుడ్ని పెంపొందించడానికి వారు వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత మనం చూస్తున్నాము నెక్స్ట్ మైక్రో ఎల్ఈడీస్. సో ఇది యూపీఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ కాబట్టి దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మైక్రో ఎల్ఈడీస్ అంటే ఏంటి? డిస్ప్లే టెక్నాలజీ, కొత్త రకమైన డిస్ప్లే టెక్నాలజీ, సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ డయోడ్స్. సో అలాగే సొంతంగా అవి లైట్ని జనరేట్ చేసుకోగలవు, సఫైర్స్ యూస్ చేస్తారు, ఎబిలిటీ టు షైన్. ఇవి చాలా టైనీ ఎల్ఈడీస్ అనేది గ్రూప్గా టైట్లీ ప్యాక్ టుగెదర్గా వాళ్ళు తయారు చేస్తారు. ఇంకా బ్రైటర్గా ఉంటుంది, ఇంకా హై క్వాలిటీ ఉంటుంది. ఇన్ఆర్గానిక్ మెథడ్, ముఖ్యంగా గ్యాలియం నైట్రేట్ ఉపయోగిస్తారు. బెనిఫిట్స్ విషయానికి వచ్చాయంటే కలర్ రిప్రొడక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, వ్యూయింగ్ యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది, రెజల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, బెజల్ ఫ్రీగా ఉంటుంది, స్క్రీన్ రీసైజబుల్గా ఉంటుంది. ఛాలెంజెస్ విషయానికి వచ్చామంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కష్టంగా ఉంటుంది, కాస్ట్లీ అవుతుంది, పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ రిలేటెడ్ టు ఇట్. సో ఈ క్వశ్చన్ని పాస్ చేసి దీనికైనా ఆన్సర్ అనేది చేయరు. విత్ రెఫరెన్స్ టు ద స్ట్రీట్ లైట్స్, హౌ డూ సోడియం ల్యాంప్స్ డిఫర్ ఫ్రమ్. సో ఇది లాస్ట్ ఇయర్ 2021లో అడిగిన యూపీఎస్సీ కాబట్టి దీనికైనా ఆన్సర్ మీకు దొరుకుతుంది. సో కైండ్లీ చూసన్నా కానీ ఆన్సర్ చేయండి. యూపీఎస్సీ స్టాండర్డ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, నేను డిస్ప్లే ఇస్తున్నానంటే దాన్ని చూస్ అయినా ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఒకసారి చదివి తెలిసిన దాన్నే కూడా ఆన్సర్ చేసామంటే నెక్స్ట్ ఆ స్టాండర్డ్ అర్థమవుతుంది, ఆ పద్ధతి తెలుస్తుంది, ఆ యొక్క స్టాండర్డ్ మీరు తగ్గకుండా ప్రిపేర్ అవుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఓఎల్ఈడికి సంబంధించి ఆర్గానిక్ ఎల్ఈడీస్. చూడండి, ఆ ఓఎల్ఈడీస్ అనేది ఆర్గానిక్, మైక్రో ఎల్ఈడీస్ అనేది ఆర్గానిక్ కాదు, ఇన్ఆర్గానిక్. ఓకేనా? సో అది ఒక మెయిన్ డిఫరెన్సెస్. సో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఒకసారిగా ఆన్సర్ చేయండి. 2017లో ఉన్న ద టఫెస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలంటే దట్ ఇస్ ద బెస్ట్. సో కైండ్లీ కమెంట్ చేయండి. మీరు గూగుల్ సెర్చ్ చేసి చదువుకోనన్నా అర్థం చేసుకోనన్నా కమెంట్ చేయండి, దట్స్ బెటర్ అండ్ గుడ్. తర్వాత ప్రిలిమ్స్ లెవెల్లో కాకుండా మెయిన్స్ లెవెల్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మెయిన్స్ ప్రాక్టీస్ అనేది చేయగలరు. తర్వాత ఫస్ట్ ఉమెన్ అనేవారు సౌదీ అరేబియా నుంచి వెళ్తున్నారు, రయాని బార్నవి, వారి గురించి తెలుసుకున్నాం. యూఏఈ తరపు నుంచి అరబ్ కంట్రీస్ నుంచి ఫస్ట్ మహిళ వచ్చేసి 2019లో వెళ్ళారు. సుల్తాన్ ఆఫ్ స్పేస్ అనేది మనం సుల్తాన్ అల్ నయది అండ్ వారిని అంటాం. సో దిస్ ఇస్ ఆల్ అండి. దిస్ ఇస్ ఆల్ ద కంటెంట్స్ అబౌట్ ద హిందూ న్యూస్ అనాలిసిస్. దిస్ ఈజ్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. సో ఇలాంటి అద్భుతమైన కంటెంట్స్ మీకు కావాలి అనుకున్నంటే కైండ్లీ కీప్ కమెంటింగ్. ఎందుకంటే మీ యొక్క కమెంట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మీ యొక్క కమెంట్స్ని బట్టే మనము ఇంకా కంటెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఎఫిషియెంట్గా క్రియేట్ చేయడానికి అనేది మాకు హెల్ప్ అవుతుంది. సో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మన ద్వారా అందిస్తూ ఉన్నాం, ఇంకా మల్టిపుల్ కోర్సెస్ అందిస్తున్నాం. సో కైండ్లీ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన కోర్సెస్ అనేది మిస్ కాకుండా పొందవచ్చును. సో రెగ్యులర్గా కీప్ ఫాలోయింగ్. అలాగే చూడండి, మీకు నచ్చిందంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వండి. సో డైలీ 9 PM నైట్కి అయితే నేనైతే అవైలబుల్లో ఉంటాను. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది నేనే తీస్తుంటాను. సో యూ కెన్ డైరెక్ట్లీ అటెంప్ట్. సో కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ఏదైతే స్టాండర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఈ స్టాండర్డ్లో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కంటెంట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్, టేక్ కేర్.